హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్. ఇవాళ నేను అందరికీ యూజ్ అయ్యే ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో వచ్చాను. మనం జనరల్‌గా బైక్స్ వాడుతుంటాం, కార్స్ వాడుతుంటాం. నేను చేసే వీడియోలో ఇది కొత్తదానికైనా, పాతదానికైనా అప్లికబుల్. మనం నార్మల్‌గా ఎంత ప్రీమియం వాష్ చేసినా, ఆ క్రోమ్ పార్ట్స్ ఉంటాయి కదా! బైక్ పైన, కార్ పైన దానిపైన స్పాట్స్ లాగా ఉండిపోతది. చాలామంది ఏం చేస్తారు, వాష్ చేసిన తర్వాత షాంపూ వాటర్‌తో కూడా క్లీన్ చేస్తారు. బట్ అది పోదు. బట్ నేను చెప్పబోయే టిప్ వల్ల మీరు చాలా మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన వాళ్ళు అవుతారు. లైక్ మీ వెహికల్స్ పైన కూడా యూజ్ చేయండి. నార్మల్‌గా మనం ఇలాంటివి తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు, ఆన్‌లైన్‌లో పర్చేస్ చేస్తారు. లైక్ మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ పైన ఎంత కాస్ట్లీ ఉన్నాయి ప్రోడక్ట్స్. ఈ రూ. 5 పౌడర్ చేసే మ్యాజిక్ మాత్రం చాలా బావుంటది. ఫస్ట్ మీరేం చేయండి, ఒక రూ. 5 పీతాంబరి తీసుకోండి. లైక్ అది ఏ షాప్‌లో అయినా దొరికేస్తది, కిరాణా షాప్స్‌లో. అండ్ దెన్ ఒక మంచి బ్రష్ తీసుకోండి, టూత్ బ్రష్. ఒక మంచి మైక్రోఫైబర్ క్లాత్ అండ్ ఒక బౌల్. ఫస్ట్ ఆ పీతాంబరి బౌల్‌లో ఏసేసుకోండి. ఏం చేయండంటే, ఇప్పుడు నా ఎక్స్‌పెరిమెంట్ చూడండి. ఇది నా బైక్ సైలెన్సర్. ఇందులో ఇది నార్మల్ షైనింగ్ అనిపిస్తది గానీ, జనరల్‌గా అయితే డస్టీగానే ఉంటది. మీ సైలెన్సర్ అయితే డస్టీగా ఉంటది కాబట్టి, మీరు ఇది ఫస్ట్ చేయండి, మీకు అర్థమవుతది. ఈ డస్టీ సైలెన్సర్ పైన ఒకసారి వాటర్ ఏసి నీట్‌గా తుడిచేయండి. తుడిచిన తర్వాత మళ్ళీ వాటర్ ఎయండి. ఏసి కొంచెం డస్ట్ ఎక్కువ ఉంటే మాత్రం ఒక 20, 30 సెకండ్స్ ఉంచండి. నార్మల్ డస్ట్ ఉంటే మాత్రం ఒక 10-15 సెకండ్స్ సరిపోతది. అలా పీతంబర్ ఏసి ఒక 20 సెకండ్స్ అలా రబ్ చేసిన తర్వాత, మళ్ళీ ఒక 20 సెకండ్స్ వరకి, 15 సెకండ్స్ అలా టైం తీసుకొని ఆగి, మీరు ఏం చేయండంటే, లైక్ మళ్ళీ ఆ మైక్రోఫైబర్ క్లాత్ తీసుకొని నీట్‌గా సర్ఫేస్ పైన తుడిచేయండి. తుడిచిన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తారు, ఆ షైనింగ్ మాత్రం ఒక మంచి ప్రీమియం ఫీల్ ఇస్తది. నాకైతే నా బైక్ కొన్న రోజున ఆ క్రోమ్ పార్ట్స్ చేసిన లైక్ చూపించిన అట్రాక్షన్ ఎలా ఉంటదో, సేమ్ ఇప్పుడు కూడా నాకు అలానే అనిపిస్తది ఈ పీతాంబరి వాడిన తర్వాత. మీ అందరికి కూడా ఇన్ఫర్మేషన్ చాలా యూజ్ అవుతుందనుకున్నా. ఆహ్, ఏమంటాం, లైక్ కార్ వాడిన వాళ్ళకైతే కొంచెం క్రోమ్ పార్ట్స్ దగ్గర చాలా ఇబ్బందవుతది. నేను అందుకే మెన్షన్ చేశా కార్ యూజర్స్ కానీ కూడా. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇదొక చాలా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్.